సెలవు రోజు గడిపేతాం లైఫ్ కింగ్ సైజు ఒకే గదిలో ఉక్కపోత చాలు గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి మన్నాటలో చెంతోడిలా అనాలి నేడు మనలో మనిషి మత్తుల్లో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలేని సమయం వృధా ఉత్తేజమో శ్రీ స్వామి శరణమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరు పాలమూరులో గత 12 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి పాలమూరులో 4 కమిటీలుగా నగర కమిటీ అన్నదాన కమిటీ మహిళా కమిటీ జిల్లా కమిటీ 4 కమిటీలుగా ఈరోజు ఎన్నో సేవలు ఈ కమిటీ ద్వారా చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి అయ్యప్ప స్వాములు మాలాధారణలో అయ్యప్పలే కాకుండా మరి అయ్యప్పలకు తోడ్పాటు అందిస్తున్న వారి సతీమణులు ఇంట్లో అమ్మలు అందరూ కూడా మరి కలిసిగా మరి ఒక ప్రయాణం చేయాలనే సదుద్దేశంతో ఈరోజు మరి పాలమూరు వారు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో శ్రీశైల యాత్ర మరి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనార్థమై ఈరోజు పాలమూరులో ఈ కమిటీల సభ్యులు వారి సతీ సమేతంగా శ్రీశైలం బయలుదేరుతున్నాము. మరి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మేమందరం కూడా మల్లికార్జున స్వామి భ్రమరాంబిక తల్లి దర్శనం మంచిగా చేసుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పేసి అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నా. ఇలాగే అందరం కూడా కలిసి ఒక అయ్యప్ప కుటుంబంగా ఈరోజు మనం అందరం కూడా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు మొదటిసారిగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరి అందరు సహకరిస్తే పెద్ద ఎత్తులో పెద్ద కార్యక్రమాలు కూడా వారి ద్వారా ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా మీ ద్వారా తెలుపుకుంటున్నా. స్వామియే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మనసిప్పుడు మబ్బులో విమానం నేలైనా తింగితో సమానం మత్తుల్లో ఇదో కొత్త కోణం కొత్త ఎత్తుల్లో ఎగురుతోంది ప్రాణం ఆనందమో ఆశ్చర్యమో ఏదోటి పొందలే
ఎంత గొప్ప కోరిక తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అయిపోతోందనుకున్న వాళ్ళు కూడా. ఎందుచేత అంటే శ్రీశైలానికి ఒక్కదానికే ఓ లక్షణం ఉంది. ఉత్తర భారతదేశంలో ఉజ్జయినికి ఉంది, కాశీపట్టణానికి ఉంది, దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒకటే, ఇంకొక పట్టణం లేదు అటువంటిది. ఎందుచేత అంటే అక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు. అక్కడ కాపాలికుల దగ్గర నుండి ఉన్నారు. ఇప్పటికీ మీరు శ్రీశైలం లోపల ఉన్నటువంటి గుహంలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చెయ్యగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి. కాపాలికులు నరబలి కూడా ఇస్తూ ఉంటారు. అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రానికి ఉంది. అంతేకాదు, అక్కడ స్పర్శవీధి చేత ఒకానొకప్పుడు సిద్ధనాగార్జునుడు శ్రీశైలం కొండనంతటిని బంగారంగా మార్చే ప్రయత్నం చేశాడు. మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా, ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా, మనవారే ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది, పాప మాస్టర్స్ అయిపోయింది, ఫుడ్ న్యూట్రిషన్ మాస్టర్ అయిపోయింది, జాబ్ చేస్తుంది. పేరు రాపర్తి శ్రీనివాసు, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అన్నదాన కమిటీ కోశాధికారి. నాకు ఇద్దరు పిల్లలు, బాబు యాక్సెంచర్లో పనిచేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీరు, పాప టీటీసీ అయిపోయింది, పీజీ చేస్తుంది. థ్యాంక్ యూ. మా సతీమణి రాధాదేవి, ఆమె రాలేకపోయింది, ఆమె కొంచెం హెల్త్ బాగాలేక రాలేదు. నాకు ఇద్దరు పిల్లలు, కుమార్తె ఎంబీబీఎస్ అయిపోయింది పాపది, బాబు ఇప్పుడు బీటెక్ ఫైనల్ అయిపోయింది. స్వామి జగన్ స్వామి అందరి సభ్యులకు చాలా శుభోదయం. మీరు మధ్యాహ్నం మళ్ళీ ఇప్పుడు మంచి అమ్మవారి దగ్గర ఇంత వాతావరణం కూర్చున్నాం మనం మంచిగా. అంటే శుభోదయం కలిసి మనం అందరూ చెప్పాలి. మరి ఆపాద్ ప్లేస్ లా గత 15 సంవత్సరాల నుంచి కోశాధికారిగా ఉన్నా. మొన్న మా అధ్యక్షుడు మా రాష్ట్రాధ్యక్షుడికి పోయినప్పుడు మా మామ చిన్నప్పటి నుంచి మామ అని కూడా శ్రీనివాస్ నన్ను ఉండి అధ్యక్షుడిగా నాకు ఇస్తానండి. మామ నేను కొంచెం రాజకీయంగా కొంచెం బిజీ ఉంటాను, టైం ఇవ్వలేనంటే భారతగా ఇచ్చి నాకు గౌరవాధ్యక్షుడు ఒకటి, మా జిల్లాని గౌరవాధ్యక్షుడు నాకు ధన్యవాదాలు. ఈ సేవకు ఇంకా మీ భగవంతుడికి ఎంత సేవ అది చేసుకున్నా అని నేను కోరుకుంటున్నాను. భార్య పేరు యశోద, నేను పట్టణ కోశాధికారిని, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచారం. అయితే దీంట్లో ప్రత్యేకత ఏముందంటే, మనము అన్నదాన మంటపము కట్టుకోవడానికి చర్చిద్దామనుకున్నప్పుడు దావత్ ఇచ్చింది. తర్వాత మళ్ళా రేపులు ఎక్స్టెన్షన్ రేపు వేసిన తర్వాత మళ్ళా దావత్ ఇచ్చిండు. కాబట్టి మళ్ళీ మనం ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా దానికి దావత్ స్వామి దావత్ అలాగే ఇద్దాం. గురు సాంబ్లకు గురు సాంబ్లకు అందరికి, మాతా సాంబ్లకు మెయిన్ మాతా శక్తిపీఠ అలా కనిపిస్తుంది. అందరూ శక్తిపీఠ అలా కనిపిస్తుంది. నా పేరు మెకానిక్స్, కుల్లాద్ర మెకానిక్స్. నా భార్య రాధా. అందరికి జై శ్రీరామ్. అంతే. నెక్స్ట్ చెప్పరాదు. నా పేరు రాధా, ఇద్దరు పిల్లలు, బీటెక్ అయిపోయింది, చిన్న బాబుకు జాబ్ వచ్చింది, ఇంకా పెద్ద బాబు ట్రై చేస్తుంది. పేరు చెప్పు, నాది పేరు చెప్పు గట్టిగా. శ్రీనివాస్. ప్రచార సమితి మా స్నేహితుడు నన్ను జిల్లా అధ్యక్షుని చేశాడు. అధ్యక్షుని అంటే ఎట్లా ఉంటుంది అనేది నాకు అర్థమైంది, ఎంతెంత బాధలు ఉంటాయి, ఎంతెంత బరువులు ఉంటాయి అనేది. సో రాష్ట్ర అధ్యక్షుడు అయ్యిండు, ఆయన ఇంకెక్కువ బరువు తీసుకున్నాడు. నా భార్య భారతి, నాకు ఇద్దరు పిల్లలు, బాబు ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేస్తున్నాడు, పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్.
ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో ఈమె కర్నూలు, ఈమెది. ఈమె వచ్చినప్పటి నుంచి మా ఇల్లు సున్నిపేట దాటొచ్చిన పెరిగింది ఆ ఊరు. చెప్పు భారతి. మా ఆయన పేరు భానుప్రకాష్, మా పిల్లల పేరు అభినవాల అంజనా ప్రకాష్, నా పేరు భారతి. నన్ను ఎప్పుడు ముందుండి నడిపిస్తుంటాడు మా ఆయన. దగ్గర వద్దమ్మా, దగ్గర. నాకేం చెప్పండి ఇప్పుడు ఏం చెప్పిందో వాళ్ళు అదే చెప్పు అంతేనా? అంతే. సాంబశివరామ స్వామి, మా స్వామి పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి అంటే ఇక స్వామి చూడ నేనేం చెప్పదలుచుకోలేదు. ఇక వాళ్ళు ఒక పట్టుగా ఉంటారు. విజయలక్ష్మి అంటే అయిపోయా కదా. విజయం అంతే. మాకు ఒక బాబు బీటెక్ అయిపోయింది, మ్యారేజ్ అయింది. ఈశ్వర స్వామి మా విజయలక్ష్మి అదే మన్మడు మన్మంత్ పేరు కూడా సుబ్రహ్మణ్య స్వామి, శివనారాయణ స్వామి. శరణమయ్యప్ప. నేను స్పెషల్ నా పేరు వాస్తవంగా బాలస్వామి. అందరు నన్ను డబుల్ గోత్ స్వామి అంటారు. నా పేరు అక్షరంగా స్వామి అని పిలుస్తారు. ఇక మాలేసుకుంటారు కాబట్టి స్వామి స్వామి అనకుండా డబుల్ స్వామి అని పిలుస్తారు. డబుల్ అనే పేరు ఎందుకు వచ్చింది? లేదన్నా స్వామి నా పేరు యాక్చువల్ గా. స్వామి అన్నందుకు డబుల్ స్వామి అంటున్నారు. నా భార్య భాగ్యలక్ష్మి. నాకు 2 కుమారులు. పెద్ద బాబు ఎంటెక్ చేస్తున్నాడు, సెమీ కండెన్సర్. చిన్న బాబు సిఎస్సి సెకండ్ ఇయర్ చేస్తున్నాడు వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో. నా పేరు భాగ్యలక్ష్మి కష్ట, మా ఆయన పేరు డబుల్ స్వామి. మాకిద్దరు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా వదినలందరికీ. నా పేరు సంతోష్ కుమార్. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో సీనియర్ ఎడిటర్స్ లో పనిచేస్తున్నాను. దాదాపుగా 20 ఏళ్ళు అవుతుంది మీడియాలో పనిచేయబట్టి. ప్రస్తుతం అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితిలో ఫస్ట్ నుంచి కూడా అన్నని అందరం ఉన్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి కోశాధికారిగా పనిచేస్తున్నా. పైసలు అయితే నా దగ్గర ఏముండవు, వాళ్ళ దగ్గరనే ఉంటాయి. పేరుకు మాత్రం పోస్ట్ కోశాధికారి ఉంటుంది. అందరికి కూడా ఇంకోటి ముఖ్యంగా గ్రూప్ లో పెట్టంగానే ఈరోజు అందరికి రావడం, అది కూడా నాకు ఆర్గనైజ్ చేయమన్నందుకు చేసినందుకు కూడా నాకు ఒక తృప్తినిచ్చింది. ఈరోజు దర్శనం కూడా మంచిగా జరిగింది. మీరందరూ కూడా దర్శనం మంచిగా అయిందని నేను అనుకుంటున్నాను. ఏమైనా లేట్ అయినందుకు ఉంటే కూడా పొరపాటుగా క్షమించి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. మా ఆమె పేరు కళ్యాణి, హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తుంది. పెద్ద బాబు వచ్చేసి శ్రీమాన్ అన్నవాళ్ళ స్కూల్లో 10th క్లాస్, చిన్నోడు ప్రియాన్స్ నారాయణ స్కూల్లో చదువుతున్నాడు 3rd క్లాస్. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే మనకు ఎప్పుడు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి నుంచి ఎప్పుడు కూడా ఏదైనా యాత్ర చేసినా కూడా సంతుకే ఇన్ఛార్జ్ చెప్తాం. ఎందుకంటే మీడియా ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి ఈరోజు దర్శనానికి కూడా ఇక్కడ ఉన్న మెంబర్ని పట్టుకొని అంత చేసి మనం సాధారణంగా టోకన్ తీసుకున్నా కూడా, స్పర్శ దర్శనం టోకన్ తీసుకున్నా కూడా మామూలుగా అందరెంబడి రాకుండా విఐపి దర్శనం విఐపి దర్శనం ఇప్పించినందుకు అందరి పక్షాన సంతోష్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడైన సీమ నరేందర్, చెల్లెలు చందనకి సంస్థ ద్వారా ప్రతి ఒక్కరి అన్ని కమిటీల ద్వారా మేము ఈరోజు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. 2002 మ్యారేజ్ అయినాక ఈ రోజుతో 24 సంవత్సరాలు పూర్తయింది. వచ్చే సంవత్సరం సిల్వర్ జూబ్లీ శ్రీశైల బ్రహ్మరాంబ తల్లి ఆశీస్సులతో ఇంకా పెద్ద ఎత్తున జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఒకటేసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పండి. పెళ్లి రోజు శుభాకాంక్షలు అందరికి. అందరు చెప్పండి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి అందరూ. నెక్స్ట్ ఇయర్ ఫంక్షన్ లో కలుద్దాం సిల్వర్ జూబ్లీ. అందరు శివకుమార్ అని ఉన్నాడు కదా మన పోలీస్ డిపార్ట్మెంట్ అన్న, మనకు టైం ఇవ్వడం గొప్ప. నేను అనేది ఏంటంటే ఒక నమ్మకం సంస్థ మీద ఏర్పడ్డది కాబట్టి ఇంతమంది గ్యాదర్ కావడమే అదృష్టం మనకు. ఆ నమ్మకం ఉపాధ్యక్షుడైన శ్రీ కుమారన్న గురుస్వామి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు అందరూ తెలుపుతున్నాం. అందరు చెప్పండి శుభాకాంక్షలు. స్వామి కూడా మన వెంబడే బస్సులో వస్తుండే, కాకపోతే వాళ్ళ భార్యకు ట్రావెలింగ్ లో వామిటింగ్స్ అందరికి ఇబ్బంది పెట్టడం జరుగుతుందని చెప్పేసి
ఆయన అలాగా కారు తీసుకొని రావడం జరిగింది. దానికి మేమంతా ఎక్స్క్యూజ్ చేస్తున్నాము. నువ్వు రావడమే మాకు సంతోషం. ఈ ఆచారానికి ప్రామాణికత ఏమిటి అంటే, మన తెలంగాణలోనైనా లేకపోతే ఆంధ్ర ప్రాంతంలోనైనా ఎవరింట్లలోనైనా అంటే ప్రాంతాన్ని బట్టి కొన్ని మార్పులు ఉన్నప్పటికీ కొన్ని చోట్లకు వెళ్తే పసుపు కొమ్ము కూడా ఇస్తారు. ఎప్పుడైనా కూడా మన భారతీయ సంప్రదాయంలో ఒక స్త్రీకి మాత్రమే పూజ ఉంది అంటే ఆవిడ యొక్క పూజ ఏమిటి? సువాసిన్యర్చన ప్రీతాయై నమః. సువాసిని స్త్రీని కనుక పూజిస్తే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి లలితా పరమేశ్వరిని పూజించినట్టే లెక్క. స్త్రియస్సమస్తాస్తవదేవి భేదాహ అని దేవీ మాహాత్మ్యంలో సప్తశతిలో చెప్పినటువంటి రహస్యం. అమ్మా, ఈ సమస్తమైనటువంటి స్త్రీలంతా కూడా నీ స్వరూపములే తల్లి. ప్రపంచంలో స్త్రీమూర్తి ఎవరైనా సరే ఆవిడ అమ్మ అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, లలితతో అక్కడ సమానమమ్మ. శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. కాబట్టి మన ఇంటికి ఎవరైనా సుమంగలి వస్తే ఆవిడ ముత్తైదువ అని చెప్పినప్పుడు ముఖ్యమైన 5 అలంకారములతో మన ఇంటికి వచ్చినటువంటిది ముత్తైదువ. ఈ శబ్దం మీరు జాగ్రత్తగా వినండి. ముత్తైదువ, 5వ అని వచ్చింది. 5వ అంటే సంఖ్యాపరంగా చెప్తోంది అక్కడ. ముఖ్యమైన 5 అలంకారములు చేసుకున్న స్త్రీ ఈవిడ. ఆ 5 అలంకారాలు ఏమిటి? పసుపు, కుంకుమ, గాజులు, మట్టెలు, మాంగళ్యం. సరే, ఇంటికి వచ్చినటువంటి ఆవిడకు మాంగళ్యము, మట్టెలు ఎలాగూ పెట్టలేం. పసుపు, కుంకుమ, గాజులు ఇవ్వటం అనేటువంటిది సంప్రదాయమే. సరే, గాజులు కూడా సమయానికి సర్దుబాటు కాకపోతే వచ్చినటువంటి ఆ ముత్తైదువను మర్యాదపూర్వకంగా మన ఇంటికి పిలవటం. ఇప్పటికీ చాలా చోట్ల ఏంటంటే 2 వస్త్రాలు కూడా ఇస్తారు. వస్త్రాలంటే ఓ జాకెట్ ముక్కలు, జాకెట్ పీసెస్ కానీ లేకపోతే ఏదైనా ఓ చీర కానీ శక్తి ఉంటే మన ఇంటికి ఎవ్వరు దూర ప్రాంతాల నుంచి చుట్టపు చూపుగా అతిథిగా మన ఇంట్లో ఎవరైనా వస్తే ఖచ్చితంగా, మరి ఇరుగు పొరుగు వాళ్ళు ఎప్పుడు వస్తూ పోతూ ఉంటారండి, వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలా అంటే ఎప్పుడు ఇవ్వక్కర్లేదు. ఇలా ఎప్పుడు జాకెట్ పీసులు ఇస్తుంటే ఎన్ని ఇస్తుంటారు? అందుకే ఎప్పుడు ఇవ్వక్కర్లేదు. కానీ వాళ్ళకు మాత్రం ఎప్పుడు పసుపు కుంకుమ ఇచ్చి పంపించాలి. మన ఇంటికి ఎవరైనా సరే మామూలుగా దేనికోసం వచ్చినా లేకపోతే ఏ కారణంగా వచ్చినా కానీ ఆవిడ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఆవిడకు పసుపు కుంకుమ పెట్టి మరల రావమ్మ మహాలక్ష్మి అని రావమ్మ మహాలక్ష్మి అనేటువంటి ఒక పద్ధతిలో ఆవిడను గౌరవించి పంపించేటువంటి ఒక చక్కటి సంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉంది. కాబట్టి మన ఇంటికి ఏ స్త్రీ వచ్చినా ఆవిడ లలితాశక్తి స్వరూపిణే అనేటువంటి ఒక దృఢమైనటువంటి భావంతో మన పెద్దలు పెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఆచార రహస్యం ఈ రహస్యం.
శరణార్థి శరణం. అందరికీ కూడా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి కన్నా ముందు కూడా చాలా మంది ఇక్కడ నాకు స్నేహితులు, ఒక్కొక్క రిలేషన్ అందరితో కూడా రిలేషన్ గా మెలుగుతూ ఉంటా. అన్న అని, వదిన అని, మామ అని అందరితో ఒక రిలేషన్తో నేను, ఎందుకంటే పాలమూరులో 60 సంవత్సరాల నుంచి కూడా మేము వ్యాపార రంగంలో సుపరిచితులము. సింబాటిక్ స్టోరం అంటే చాలా మందికి తెలుసు. వ్యాపార పరంగా ప్రతి ఒక్కరికి మేము పరిచయం కాబట్టి చాలా మందితో మాకు పరిచయాలు ఉన్నాయి. పరిచయాలను రిలేషన్ గా మార్చుకొని మరి రఘుపతి శర్మ గురుస్వామి గారి ఆశీర్వాదము, అదేవిధంగా దేశపాండే గురుస్వామి గారి ఆశీర్వాదంతో ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి లోపలికి రావడానికి ఎంతో మంది నన్ను చాలా ప్రయత్నం చేస్తే, నేను ఆలోచనలో ఉన్నప్పుడు మరి ఇదే రమేష్ అన్నకు అడిగితే అయ్యప్ప స్వామి నీ దగ్గరికి పంపిస్తుడు, ఎందుకో నువ్వు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితిలో జాయిన్ గా అంటే ఈ రోజు ఈ సందర్భం ఏర్పడతానని ఆ రోజు మాకు తెలియదు. జాయిన్ కావడము మరి ఆ రోజు ఎంతో కష్టపడ్డాం. నేను, రమేష్ అన్న, సంతోష్ ముగ్గురం చాలా కష్టపడ్డాం. మేము పోతే కూడా సంస్థలకు వెళ్ళి అయ్యప్ప పూజలకు పోతే చాలా మంది నవ్వుతుంది, ఎక్కిస్తుంది, అయినా భరించి వారితో మేము ముందుకు పోవడం జరిగింది. ఎందుకంటే సంస్థ గురించి మీకు అందరికి తెలియాలని చెప్తున్నా. ఆ రోజు ఇవన్నీ జరిగినా కూడా ఆటపోటలను ఎదుర్కొంటూ మేము ముందుకు పోవడం జరిగి దేశపాండే గారు ఏ సూచనలు ఇచ్చినా కూడా వారి సూచనల మేరకు ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా విజయవంతం చేస్తూ ముందుకు రావడంతో అప్పుడు మాకు అయ్యప్ప మాలాదారులు, అయ్యప్పలు మాకు సహకరించడం స్టార్ట్ అయింది. ఒక్కొక్కటి స్టార్ట్ అయిన తర్వాత అశోటాజ్ దగ్గర అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు అన్న రఘురామన్న, అన్న వాళ్ళ శిష్యులు, టీము, బాలప్రసాద్ వీళ్ళందరూ అంటే చాలా మంది అప్పుడు ఏకం కావడం జరిగింది. అన్నదానం తర్వాత ఇంటింటి పైన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ కార్యక్రమం 4 రాష్ట్రాలలో కూడా మన పాలమూరు పట్టణము చాలా పేరు ప్రఖ్యాతులు పొందడం జరిగింది. ఎందుకంటే దేశపాండేకు మన పాలమూరు అంటేనే ఈరోజు ఒక అండగా నిలవడం. పాలమూరు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కాకుండా సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ అయ్యప్పలు 41 రోజు మాలాధారులనే కాదు, అయ్యప్పలు అంటే 360 రోజులు అయ్యప్పను సేవిస్తూ స్మరిస్తూ మరి ప్రతి వారము పూజ, అయ్యప్ప పూజ, మరి ఇంటింటి పైన పూజ అయినప్పుడు కొంత గురుసాములు అన్నారు, అట్లా చేస్తారు స్వామి ఇళ్ళల్లో అన్నారు, ఏ అయ్యప్ప స్వామి పూజ చేయకూడదు అని అడగడం కూడా జరిగింది. అట్లా క్వశ్చన్లు చేయడం జరిగింది, మేము ఆన్సర్లు చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా 40 పట్టణాలలో ఈ ఇంటింటి పైన మన ఇంట్లో పైన కార్యక్రమం జరుగుతుంది. 60 పట్టణాలలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మన పాలమూరులో కూడా 40 కిలోల అన్నదానము ఈరోజు దాదాపుగా 1500 మందికి అన్నదాన కార్యక్రమం సమకూర్చడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరి సహకారాలతోటే. ఇంతకుముందు కోశాధికారి అన్నాడు, నామకే అవసరం కోశాధికారి, డబ్బులు లేవంటే డబ్బులు ఈ రోజు సంస్థల్లో లేకుండే, ఏ రోజు కూడా ₹1 సంస్థల్లో లేకుండే. ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఆ రోజు చేసే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప ఆశీస్సులతో ఆ కార్యక్రమంలో మనపై భారం పడకుండా అయ్యప్ప డబ్బులిచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేపట్టడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా జరుపుతూ మరి ఈ రోజు మన సంస్థ ఆధ్వర్యంలో ఒక 6 లక్షల రూపాయలు పాలమూరు బ్యాంక్ లో జమ చేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా ఇంకొక 6 లక్షల రూపాయలు చిట్టి ద్వారా ఇప్పటి వరకు జమ చేసాం. అంటే 10 లక్షల రూపాయల చిట్టి అన్నదాన కార్యక్రమం చాలా మంది ఈరోజు దాతలుగా వ్యవహరిస్తూ మరి చిట్టి ఒక 12 మందితో గ్రూప్ స్టార్ట్ అయిన చిట్టి గ్రూపు 72 మందికి ఈ అన్నదాన గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. 72 మందితో ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నాము. అదేవిధంగా నాకు ఎన్నో రోజుల నుంచి ఒక ఆశ ఉండే, అంటే నేను మా తమ్ముడు మకర జ్యోతి అయ్యప్ప టీం అనే హైదరాబాద్ లో చాదర్గడ్డ చాలా పెద్ద టీం, అది కూడా వాళ్ళు ఎవ్రీ ఇయర్ సంవత్సరంలో 2 సార్లు ఫ్యామిలీ పరంగా పోతారు, బయటికి ట్రావెలింగ్ చేస్తారు అయ్యప్ప ఫ్యామిలీ పరంగా. మరి అమ్మవారికి కూడా గౌరీ వ్రతం చేస్తారు. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాంటి కార్యక్రమాలు మన మహబూబ్నగర్లో కూడా చేపట్టాలని చెప్పేసి కుంకుమార్చన మరి గత సంవత్సరం కూడా మనం ఫ్యామిలీ పరంగా పోవాలి శ్రీశైలం అనుకున్నాము. కానీ మాలాదారులు ఉండడం వల్ల కాలేకపోయింది. ఈసారి ఖచ్చితంగా శ్రావణ మాసంలో అయితే అందరు సివిల్ గా ఉంటారు, పోతారు అనే ఒక ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఆ రోజు మా షాప్ లో క్యాలెండర్ తీసి రగన్న, రమేష్ అన్న ఇద్దరు ఉన్నారు అనే ఏదైనా డేట్ సెలెక్షన్ చేయండి అని చెప్పిన. అయితే రమేష్ అన్న నుండి 18 తారీఖు అన్న నా మనసులో, నాకు ఆ రోజు కూడా తెలియదు, ఆ రోజు నా మ్యారేజ్ డే ఉందని నాకు అస్సలు తెలియదు. 18 తారీఖు 18 మెట్లు శబరిమల అంటే అయ్యప్ప, సరే 18 తారీఖు డన్ అనుకున్నాం. కుంకుమార్చన 1 తారీఖు అంటే సరే అన్నాం. అన్న ఇద్దరు డిసైడ్ చేసింది. నేనేమన్నా ఇంటికి పోయాక మా ఆమెకి చెప్తే అరే 18 తారీఖు మ్యారేజ్ డే ఉంది కదా నువ్వు అట్టెట్లా అని అంటే ఆ స్వామి మనల్ని పిలుస్తుంటే పోవాలన్నాం అంతేగా. ఈ రోజు కూడా తెలియదు ఎవ్వరికి నేను చెప్పలేదు. ఎందుకంటే
పెళ్లి రోజు ఆ రోజు డిసైడ్ చేసినప్పుడు లేదు, నాకు డిసైడ్ చేసేద్దామని తెలియదు. అయితే ఈ రోజు నేను ఒకవేళ నా మ్యారేజ్ ఉందని చెప్పిన అనుకో, సామి కావాలనే మ్యారేజ్ పెట్టి ఈ ప్రోగ్రామ్ అని అంటారు అని ఏమనలేదు. ఈ రోజు అది లీక్ అయింది, బయటికి వచ్చింది. అనుకోకుండా ప్రమోద్ ఎదురే పెట్టిండు, గ్రూప్ లో పెట్టడం జరిగింది. నిఖిత్ దాంట్లో వాటి స్టేటస్ లో పెట్టుకున్నాడు, చూసి పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా ఇలాగే ప్రేమాభిమానాలు మా అందరికి సంస్థకు మీ అందరి తోడ్పాటు అందించాలి. ఎందుకంటే ఈరోజు ఉద్యమాలు కూడా భజనకు వచ్చి ప్రతి ఒక్కరికి వాళ్ళు సేవ చేస్తుంటారు. మరి గాజులు, కుంకుమ వాళ్ళకి టైం దొరుకుతుంది. మీకు కూడా టైం దొరికినప్పుడు మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మంచి కార్యక్రమం, మనమంతా కుటుంబ సభ్యులాగా అయ్యప్ప కుటుంబం ఇది. ఎల్లవేళలా మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. ఈ కార్యక్రమాన్ని ముందుకు ఇంకా మీ అందరి సహకారంతో రేపు నెక్స్ట్ పోయే టూర్ ఒక 3 రోజుల 4 రోజుల పెద్ద ఎత్తున, అంటే ఈ రోజు ఈ కార్యక్రమం మనకు విజయవంతం. అందరు ఏ విధంగా ఉంటారు, కలుస్తారా కలవరా అనడానికి ఒకరోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అందరు కలిసి మంచిగా జర్నీ చేస్తే రేపు పొద్దుగాల తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ శబరిమల వయసుల తర్వాత ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం. మీరందరూ ఎక్కడ చెప్తే అక్కడ పెట్టుకుందాము. తప్పకుండా మీ అందరు ఆశీర్వాదం కావాలి. మీ అందరి తోడ్పాటు ఎల్లవెల్లలా ఇదే విధంగా ఉండాలి. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి మీరు సేవ చేస్తారు, మేము సేవ కాదు. మేము మాల చేసుకుంటాం, పొద్దుగాల పూజ చేస్తాం, పోతాం. కానీ రోజు పొద్దుగాల ఇల్లు ఊడడం, తూడడం, మాకు వండి పెట్టడం, మాకన్నా ఎక్కువ దీక్ష చేసేది మీరే. మీరు లేకపోతే మేము లేం. కాబట్టి మీరు తప్పకుండా మా వెంబడి ఎల్లవేళలో ఉండాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ, మీ అందరూ మా అందరికీ ఈ సంస్థకు మీ తోడ్పాటు అందించినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అదేవిధంగా మన సంతోష్ నా మ్యారేజ్ డే ఉంది అనుకోకుండా మరి బ్రహ్మాండమైన దర్శనం చేయించుకున్నందుకు ఆర్గనైజర్ సంతోష్ గారికి, రఘురామ్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా మా రమేష్ అన్నకు కూడా ఈ డేట్ ఫిక్స్ చేసి మన అయ్యప్ప ఆయన నోట్లోకి వెళ్ళి అనిపించినందుకు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు 2 కుమారులు, సాయి నిఖిత్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఎంఎస్ చేయడానికి యుఎస్ ట్రై చేస్తుండు. స్లాట్స్ బుక్ కాలేదు, స్లాట్స్ వేయలేదు. ఈ ఆగస్టులో పోయేది ఉండే, వేయనందుకు వాడు పోలేదు. నెక్స్ట్ జనవరికి ఉంది ప్రోగ్రామ్. 2వ బాబు 3వ ఇయర్ కేఎంఐటీలో చదువుతుండు. వీడు కూడా కేఎంఐటీ చదివిండు. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇద్దరు కూడా. నేను వ్యాపారం. మా భార్య చందన, ఈమె తోడ్పాటు నాకు ఎల్లవేళలా ఆమె తోడ్పాటు ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు సహకరించేది మేము బయటికైతే రాలేము. వ్యాపారం తర్వాత టైం ఇవ్వాలి. ఈడ టైం ఇస్తున్నాము, వ్యాపారంకు బయట పోతాము. అయినా కూడా సహనంతో ఇంటికి పోతే పాపం ఒక్కనాడు కూడా ఆమె ఇబ్బంది పడకుండా నాకు కోఆపరేట్ చేసినందుకు ఆమెకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. స్వామి శరణమయ్య. చెప్పండి. నా పేరు చందన, మా స్వామి పేరు సీమా నరేంద్ర. అందరికీ నమస్కారం. మేము అఖిల భారత అయ్యప్ప దీక్షా సమితి ద్వారా ఒకరోజు యాత్ర శ్రీశైలం వచ్చాము. ఈరోజు చాలా బాగా స్పర్శ దర్శనం జరిగింది. అందరి ఆశీర్వాదాలతోటి అమ్మవారి దర్శనం కూడా చాలా మంచి జరిగింది. ఇలాగే మమ్మల్ని ఇలాంటి తీర్థయాత్రలు తీసుకుపోవడానికి ఉత్సాహంగా వచ్చిన అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి ఆధ్వర్యంలో ఒకరోజు శ్రీశైలం యాత్ర నిమిత్తము పాలమూరు గురుస్వాములందరూ కలిసి, అనగా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి కార్యవర్గ సభ్యులు, అలాగే అన్నదాన కమిటీ సభ్యులు, అలాగే మహిళా విభాగం సభ్యులు మరియు పాలమూరు నగర కమిటీ సభ్యులు అందరూ కలిసి ఈరోజు 18వ తారీఖు 18 మంది దంపతులచే ఒకరోజు శ్రీశైలం యాత్ర వచ్చినాము. మేమందరం కూడా అందరూ కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు. ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా, ఈ యాత్రకు వచ్చిన వాళ్ళందరికీ కూడా పరంపరా రూట్స్ ఛానల్ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.